గురు పౌర్ణమిని పురస్కరించుకుని పీఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో గురు పౌర్ణమిని పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి పర్యవేక్షణలో పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామివార్లకు పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, అలాగే లక్ష్మీ గణపతి దత్త నవగ్రహ మహామృత్యుంజయ హోమాలను వైభవంగా జరిపించారు. అనంతరం స్వామివార్లకు నక్షత్ర హారతి ఇచ్చి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ, పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి మన దత్తసాయి శ్రీరామ దత్తసాయి పీఠం పిఠాపురం నందు ప్రతిరోజు జరిగే, ప్రతి నెల ప్రతి పౌర్ణమి నాడు జరిగే కార్యక్రమాలు యథావిధిగా మేము ఈరోజు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా అందరికీ ఘనంగా మేము చేయించాం. కాబట్టి మా పొరపాట్లు ఏమైనా ఉంటే ఆ భక్తుల మాటలతోటే వినండి. మేము ఈ 35 సంవత్సరాల్లో మేము ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా భక్తులకి మన సనాతన ధర్మం అంటే అందరూ మాటలే చెప్తారు, మేము చేతలు చేసి చూపిస్తున్నాం. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మంలో భాగంగా కార్యక్రమాలన్నీ కూడా మేము హోమాది కార్యక్రమాలు, జపములు, అభిషేకాలు ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు నిత్యం చేయిస్తున్నాం. ఇదేదో మేము వ్యాపారార్థం గురించి ఎవరికి కూడా చేయటం లేదు మేము. కాబట్టి మీడియా ముఖంగా చెప్తున్నాం, మాకు ఎవరైనా వచ్చి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మీకు ఉంటే వచ్చి చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీడియా ముఖంగా మేము చెప్పేది, మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మాకు చిన్న ఈ రోడ్డు ప్రాబ్లం, చిన్నది బ్రిడ్జి పక్క నుంచి చిన్న 100 మీటర్ల రోడ్డు కొంచెం మాకు ఏదన్నా తొందరగా చేయించి పెడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీడియా ముఖంగా కోరడం జరుగుతుంది. ఈరోజు విశేషమైన పర్వదినం.